అందరికీ హాయ్. ఏంది ఏదో ఊరు చూపిస్తుంది, ఎక్కడికి వెళ్తుంది ఈమె అనుకుంటున్నారు కదా. మా నాన్న పుట్టి పెరిగిన ఊరికి వెళ్తున్నాము. అక్కడ మా పెద్దనాన్న వల్ల మనవడి పెళ్ళి ఉంది. అయితే పల్లెటూరు వాతావరణంలో ఎట్లా జరుగుతాయి ప్రోగ్రామ్స్ అన్నీ కూడా కొంచెం మీకు కూడా చూపిద్దాము అని నేను చూపిస్తున్నాను. ఇంకా మా దగ్గర మా లింగాయత్లో ఏంటంటే ప్రస్థాయం అని చేస్తారు, వీరభద్రుడి ప్రస్థాయము. ఇది నా ఫ్రెండ్స్కి ఇంకా తెలిసిన వాళ్ళందరికీ చెప్తే ఇది వీడియో పెట్టవా, మాకు తెలియదు ఇది ఎట్లా చేస్తారంటున్నారు. అందుకోసం చూపిద్దామని ఇప్పుడు వినయ్ ఇంకా నిఖిత వీళ్ళిద్దరు మ్యారేజ్ నేను కొంచెం మీకు బోర్ కాకుండా కొద్దిగా చూపిస్తాను. నేను ఊరికి వెళ్ళడం వల్ల మా నాన్న పుట్టి పెరిగిన ఊరు కాబట్టి మా నాన్న చాలా హ్యాపీ అయ్యిండు, నాకు అందుకే అది చూపించాలనిపిస్తుంది. యాక్చువల్గా ఈ వీరభద్రుడి ప్రస్థాయం కానీ అక్కడ చిన్న చిన్న ప్రోగ్రామ్స్ అన్నీ కూడా నేను కొంచెమే చూపిస్తాను, ఎక్కువ బోర్ కాకుండా. అయితే మీలో ఎవరికైనా వీరభద్రుడి ప్రస్థాయం మొత్తం డీటెయిల్గా చూడాలని ఉంటే నాకు కామెంట్ చేయండి, నేను దానికి ఒక సపరేట్ వీడియో చేస్తాను. ఎందుకంటే అక్కడ ఖడ్గాలు వేస్తారు, అవన్నీ కూడా నేను సపరేట్ వీడియో చేస్తాను. మామూలుగా పాతకాలము ఇండ్లు ఎట్లుంటుండే అప్పుడు అవన్నీ కూడా మనకి ఇప్పుడు చాలామందికి తెలియదు కదా. నాకైతే పల్లెటూరు వాతావరణము పాతకాలం ఇండ్లు అవి ఇష్టం అనమాట. అయితే అట్లా చూడాలనిపించిన వాళ్ళ కోసం, అంటే ఇప్పుడు వాళ్ళకి పాతకాలం ఇండ్లు చూడరు కదా, వాళ్ళందరికీ పిల్లలకి అందరికీ తెలియదు. ఈ జనరేషన్ వాళ్ళకి ఊర్లలో ఇండ్లు కూడా పాతవి అన్నీ కూడా ఇప్పుడు 100 years కిందవి అన్నీ కూడా కూలిపోయి ఉంటాయి కదా. అందుకోసం ఇప్పుడు మా ఊర్లో ఇండ్లు నేను మీకు చూపిస్తాను. ఈ ఊరు గురించి చెప్పాలంటే ఊర్లోకి మనము ఇది రంగారెడ్డి డిస్టిక్ పరిగి పరిగికి దగ్గర మోత్కూరు అని ఉంటుంది. పరిగికి హైదరాబాద్ నుంచి ఒక 80 kilometers ఉంటుంది. మళ్ళీ పరిగి నుంచి మోత్కూరుకి వెళ్ళాలంటే ఒక 15 kilometers అనమాట. అయితే ఈ ఊర్లోకి లోపలికి వెళ్ళాలంటే ఇక్కడ చూపిస్తుంది కదా మా అమ్మ, ఈ చెట్టు కింద ఇది బస్ స్టాప్ అనమాట. ఇక్కడ ఇది మనకి ఇక్కడ లోపలికి వెళ్ళాలంటే ఊర్లోకి ఒక 2 kilometers ఉంటుంది. మేము చిన్నప్పుడు బస్సులు లోపలికి వెళ్ళేవి కావు. ఇప్పుడు కూడా ఆ మెయిన్ రోడ్ ఆ బస్ స్టాప్ నుంచి లోపలికి ఊర్లోకి వెళ్ళాలంటే బస్సెస్ అంటే ఇప్పుడు ఉన్నాయి కానీ టైమింగ్స్ ఉంటాయి, ఎప్పుడో ఒకటి పొద్దున ఒకటి సాయంత్రం ఒకటి అట్లా. ఇంకా ఓన్ వెహికల్స్లోనే వెళ్తారు అందరూ. అట్లా మేమైతే చిన్నప్పుడు బాగా నడిచేటోళ్ళము, అసలు మంచి ఎక్స్పీరియన్స్ అదంతా. ఇప్పుడు పిల్లలు నాకు తెలిసి అయితే ఎవరు 2 kilometers నడవమంటే నడవరు. ఊర్లోకి ఎంటర్ కాగానే అందరూ తెలిసిన వాళ్ళు పలకరిస్తున్నారు. ఇప్పుడు అందరూ కూడా పెళ్ళికి ముందు ప్రీ వెడ్డింగ్ షూట్ చేసుకుంటున్నారు కదా, వీళ్ళది కూడా అయ్యింది. అంటే ఈ పెళ్లి కొడుకు వాళ్ళ అన్ననే ఫోటోగ్రాఫర్ అనమాట. ఈ ప్రీ వెడ్డింగ్ షూట్ బాగా చేసిండు, ఒకసారి చూపిస్తా చూడండి. పెళ్ళి ముందు రోజు పోచమ్మ నాగులకు వెళ్తాము. అంటే పోచమ్మ మా దగ్గర ఊరికి కొంచెం లాస్ట్లో ఉంటుంది, అందుకే అక్కడ గ్రీనరీ ఉంటుంది, చూపిస్తా చూడండి. ఇట్లా పోచమ్మకి పెళ్లి కొడుకు మొక్కేసి వస్తాడనమాట పెళ్ళి ముందు. ఒకసారి ప్రోగ్రామ్స్ అన్నీ చూసే ముందు ఈ పాతకాలం ఇండ్లు ఎట్లుంటుందో ఒకసారి చూపిస్తా చూడండి. నాకైతే ఇట్లా పాతకాలం ఇండ్లు చూస్తే చాలా నచ్చుతుంది. ఇట్లా హైదరాబాద్లో ఈ స్టైల్లో కట్టుకోవాలని నా కోరిక. ఈ వీడియో చూసే వాళ్ళల్లో ఎంతమందికి ఇట్లా పాతకాలం ఇండ్లు ఇష్టమో మాకు కామెంట్ చేయండి. మీ ఊర్లలో ఇంకా ఇట్లా పాతకాలం స్టైల్లో ఇండ్లు ఉన్నాయా? ఇది కిచెను, ఇది కట్టెల పొయ్యి ఉంది చూస్తున్నారు కదా. మేము చిన్నప్పుడు మా నానమ్మ వాళ్ళు కట్టెల పొయ్యి మీద వండుతుండే, మాకు బాగా గుర్తొచ్చింది చూసి. మీ దగ్గర ఇంకెవరైనా వండుతున్నారా కట్టెల పొయ్యి మీద? అట్లాంటివి ఐడియా ఉందా మీకు?
ఇంకా ఇంటి ముందు పందిరేస్తారు కదా, ఆ పందిట్లో అందరూ గాజులు వేసుకుంటారు ముత్తైదలు. ఇంకా ఆ పందిట్లోనే అందరూ పెళ్లి కొడుకుని చేస్తారు. ఇక్కడ నేను మా ఆయన కలిసి పెళ్లి కొడుకుని చేస్తున్నాం మా అబ్బాయిని. తర్వాత హల్దీ ఇంకా ఎదుర్కోలు రెండూ కూడా అంటే వర్షం వచ్చి కరెంటు పోయింది, అందుకే ఎక్కువ నేను వీడియో తీయలేదు. అంటే ఈ ఎదుర్కోళ్ళు అంటే అందరికీ తెలుసు కదా, పెళ్లి కొడుకు వాళ్ళు పెళ్లి కూతురు వాళ్ళని, పెళ్లి కూతురు వాళ్ళు పెళ్లి కొడుకు వాళ్ళకి బొట్టు పెట్టి అంటే ఒకరికొకరు ఇన్వైట్ చేసుకుంటుంటారు అనమాట పెళ్ళికి. నైట్ అంతా అన్ని ప్రోగ్రామ్స్ చేస్తూనే ఉంటారు, నిద్ర ఉండదు. అయితే చిన్నపిల్లలు తోడవెళ్ళి కొడుకులు అవుతారు కదా, చిన్న బాబు పడుకుంటే మా అబ్బాయిని కూర్చోబెట్టిర్రు. ఇంకా నెక్స్ట్ వీరభద్రుడి ప్రస్థాయం. ఈ వీరభద్రుడి ప్రస్థాయము పెళ్లి రోజు పొద్దున చేస్తారు. ఇది చేయకుండా పెళ్లి చేయరు మా దగ్గర, కంపల్సరీగా వీరభద్రుడి ప్రస్థాయం చేస్తారు. చాలా బాగుంటుంది ఈ ప్రస్థాయము. ఇక్కడ భక్తి ఉన్నవాళ్ళు లేదంటే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కొబ్బరికాయలని తల మీద లేదంటే చేతుల మీద పెట్టి కొట్టించుకుంటారు, చూస్తున్నారు కదా. జ్యోతులకు దీపారాధనయ దక్ష Basa!
నీ వీర వీగితిని మల్లెల రామలింగ రామలింగ మోక్షం అడుగుతా నిన్ను చూపించగా నాది నాది అంతా నీదే విభూది వస్త్రముల చేత వీరబల్క అందరికీ నామస్మరణ నమ శివాయ ఒకటే వీరభద్రేశ్వరుడో నా ప్రాణం వీరభద్రేశ్వరుడో ప్రాణం ఇట్లా వీరభద్రుడి ముందు ఇప్పుడు డ్యాన్స్ చేసిండ్రు కదా చేతిలో పట్టుకొని, దాన్ని కుందెన అంటారంట. అయితే దాన్ని గుడి గోపురం దగ్గర పెడతారు తీసుకెళ్ళి. మా నాన్న వాళ్ళ ఊరు చూసిండ్రు కదా, ప్రోగ్రామ్స్ ఎట్లా అనిపించినాయి, మీ దగ్గర కూడా ఇట్లానే చేస్తారా మాకు కామెంట్ చేయండి. ఇంకా అయితే పెళ్లి కూతురు వాళ్ళది ఆదిలాబాద్. నెక్స్ట్ వీడియో ఆదిలాబాద్లో తీయడానికి ట్రై చేస్తా, అక్కడ ఎట్లుంటాయి అంతా చూపిస్తాను నేను నెక్స్ట్ టైము. ఈ పెళ్లి కొడుకు వాళ్ళ అన్న ఫోటోగ్రాఫర్ అని చెప్పిన కదా, ప్రీ వెడ్డింగ్ షూట్ తనే చేసిండని చెప్పిన కదా, పరిగిలో తనకు ఫోటో స్టూడియో ఉంది, ఇదే వినాయక స్టూడియో.